వెల్కమ్ టు శివ స్టడీ సమిట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం రీసెంట్‌గా కండక్ట్ చేసినటువంటి మ్యాథ్స్ యొక్క క్విజ్ క్వెషన్స్‌ని డిస్కస్ చేద్దామండి. కంప్లీటెడ్‌గా ఈ క్విజ్ మొత్తం కూడా దేని మీద ఉంది అనంటే టాపికు టైమ్ అండ్ వర్క్ మీద ఏంటనంటే ఫోకస్ చేయడం అనేది జరిగింది. సరే, క్వెషన్స్ మాట్లాడదాం చూడండి. ఫస్ట్ క్వెషన్. ఏ కంప్లీటెడ్ 1/4 ఆఫ్ ది వర్క్ ఇన్ 3 డేస్. ఇన్ హౌ మెనీ డేస్ హీ కంప్లీటెడ్ ది టోటల్ వర్క్ అన్నాడు. ఓకే. 1/4 ఆఫ్ ది వర్క్‌ను ఎన్ని రోజుల్లో చేశారంట? 3 డేస్. అంటే ఫ్రాక్షన్‌లో డినామినేటర్ ఎప్పుడూ కూడా దేన్ని తెలియజేస్తుందనంటే టోటల్ వర్క్‌ని తెలియజేస్తుందండి. టోటల్ 4 పార్ట్స్ ఉంటే అందులో 1 పార్ట్ వర్క్‌ని చేయడానికి ఎంత టైం పట్టింది అనంటే 3 డేస్ టైం పట్టిందంట. ఇప్పుడు టోటల్ వర్క్‌ని అంటున్నాడు కాబట్టి టోటల్ 4 పార్ట్స్ వర్క్‌ని చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందనంటే 12 డేస్ అనేది ఆన్సర్ జరగాలి. సో, కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ మాట్లాడదాం. A completed 2/5 of the work in 8 days. B completed the remaining work in 9 days. In how many days B completed the total work? ఓకే. ఇప్పుడు ఏ ఎంత వర్క్‌ని చేశారంట? ఏ గురించి కనుక మాట్లాడితే 2/5 వర్క్‌ని చేశారంట. అంటే టోటల్ గనక 5 యూనిట్స్ అయితే అందులో 2 యూనిట్స్ ఎవరు చేశారు అనంటే ఏ చేశారు. అప్పుడు బి ఎంత వర్క్‌ని చేసుంటారు అనంటే టోటల్ వర్క్ మనకి ఎంతుంది అనంటే 5. అందులో 2 యూనిట్స్ ఆల్రెడీ ఏ చేసేసాడు అనంటే మిగిలింది ఎంత ఉంటుందనంటే 3 యూనిట్స్. ఈ 3 యూనిట్స్ వర్క్ చేయడానికి ఎంత టైం పట్టిందని చెప్తున్నారు అనంటే 9 డేస్. 3 యూనిట్స్ వర్క్‌ని చేయడానికి 9 డేస్ అంటే అప్పుడు 5 యూనిట్స్‌కి ఏం జరగాలి? ఇది ఇంటూ 3 జరిగింది కాబట్టి ఇది కూడా ఏమవ్వాలి మనకి అనంటే ఇంటూ 3 జరగాలి. 5 ఇంటూ 3 అంటే వాల్యూ ఏమైపోతుంది మనకి అనంటే 15 డేస్. 15 డేస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ మాట్లాడదాం. క్వెషన్ నంబర్ 3. A completed 20% work in 5 days and left. B completed 25% work in 5 days and left. Remaining work is completed by C in 11 days అన్నారు. ఓకే. టోటల్ వర్క్ అనేది ఎప్పుడూ కూడా ఎంత పర్సెంట్‌కి ఈక్వల్ అనంటే పర్సెంటేజ్‌లో గనక మనం మాట్లాడితే టోటల్ ఎప్పుడూ కూడా 100%కి ఈక్వల్. ఇందులో ఏ గురించి మాట్లాడితే ఏమని చెప్పారు? 5 డేస్ ఏ చేశాడంట. అది కూడా ఎంత పర్సెంట్ వర్క్‌ని చేశారని చెప్పారు? 20% వర్క్‌ని చేశారంట. నెక్స్ట్ బి గురించి మాట్లాడితే బి ఎన్ని రోజులు చేశారంట? బి కూడా 5 డేస్ చేశారు. బి చేస్తే అప్పుడు ఎంత వర్క్‌ని చేశారంట వీళ్ళు? 25% వర్క్‌ని చేశారు. ఇంకా మిగిలినుండేది ఏదైతే ఉందో ఆ వర్క్ మొత్తాన్ని కూడా ఎవరు చేసుండాలి అనంటే సీనే చేయాలి. సి 11 డేస్‌లో చేశారంట. సో, 11 డేస్‌లో సి ఎంత పర్సెంట్ వర్క్‌ని చేసుంటారో చూద్దాం ఒకసారి చూడండి. 20% ప్లస్ 25% అంటే ఎంత పర్సెంట్ వర్క్ అయిపోయిందనంటే 45% అయిపోయింది. ఏబి ఇద్దరు కలిపి 45% వర్క్‌ని చేస్తే సి ఒక్కడే ఎంత వర్క్‌ని చేయాల్సి ఉంటుందప్పుడు? 55% వర్క్‌ని చేయాల్సింది. ఈ 55% వర్క్‌ని ఎన్ని రోజుల్లో చేశారంట? 11 డేస్. ఓకే. ఒకసారి మాట్లాడదాం చూడండి. 55% వర్క్‌ని చేయడానికి 11 డేస్ గనక టైం పడితే, ఇప్పుడు టోటల్ 100% వర్క్‌ని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందనేదే మన క్వెషన్ అనమాట. టోటల్ వర్క్‌ని అడిగారు కాబట్టి. 11తో గనక క్యాన్సల్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది మనకి అంటే 5 టైమ్స్. 5తో 100ని క్యాన్సల్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుందనంటే 20. సో, కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాల్సి వచ్చింది అనంటే 20 డేస్. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ మాట్లాడదాం. A and B completed 40% work in 5 days and remaining work is completed by A, B and C in 5 days. In how many days C alone can do the whole work? ఓకే. ఇప్పుడు 5 డేస్ A ప్లస్ B గనక చేస్తే ఎంత పర్సెంట్ వర్క్‌ని చేశారని చెప్తున్నారు వాళ్ళు? ఎంత పర్సెంట్ వర్క్‌ని చేశారు అనంటే 40% వర్క్‌ని చేశారని చెప్పారు. మళ్ళీ ఇంకొక 5 డేస్ వర్క్ చేశారు. కాకపోతే ఈసారి ఎవరెవరు చేశారు అనంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అందరూ కలిపి ఏంటంటే ముగ్గురు కలిపి చేశారు. ముగ్గురు కలిపి ఎంత వర్క్‌ని చేసుంటారు? ఇందాకే మనం మాట్లాడాం. టోటల్ వర్క్ ఎప్పుడు కూడా ఎంత పర్సెంట్ అని చెప్పాము? 100%. 100%లో ఆల్రెడీ 40% అయిపోయింది అనంటే మిగిలింది ఎంత ఉండాలి అనంటే 60%. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటనంటే ఇక్కడ 5 డేస్‌కి ఏ ప్లస్ బి 40% చేస్తే ఇక్కడ కూడా 5 డేసే ఉంటుంది. సో, కాబట్టి 5 డేస్‌కి మళ్ళీ ఏ ప్లస్ బి ఎంత చేస్తారో చూడండి ఒకసారి. ఏ ప్లస్ బి అనేవాళ్ళు మళ్ళీ ఎంత చేస్తారు అంటే 40% వర్క్‌నైనా చేయాల్సి ఉండేది వాళ్ళు చేసేది. ఇంకా మిగిలింది ఎవరు చేస్తారు అనంటే సి. సి అనేవాడు కూడా ఎన్ని డేస్ వర్క్ చేశారు? 5 డేస్ వర్క్ చేశారు. ఎంత పర్సెంట్ వర్క్‌ని చేస్తారు? 60లో 40% ఆల్రెడీ అయిపోతే రిమైనింగ్ వర్క్ ఎంత ఉందనంటే 20%. ఓకే. ఓకే. ఇప్పుడు దేని గురించి అడుగుతున్నాడు వాడు? హౌ మెనీ డేస్ సి అలోన్ కెన్ డూ ది హోల్ వర్క్ అన్నాడు. ఇప్పుడు 5 డేస్‌లో వీడు ఎంత పర్సెంట్ వర్క్‌ని చేస్తున్నాడు అనంటే 20. అంటే 5 డేస్‌లో
20% వర్క్ని చేస్తే ఇప్పుడు మనకి ఏం కావాల్సి ఉంది, టోటల్ 100% వర్క్ని చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, అంతేనా జరిగింది. ఇక్కడ నుంచి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటూ వాల్యూ ఏముంటుందంటే 5 ఉంది. ఇది కూడా ఏమవ్వాలి అంటే ఇంటూ 5 జరిగితే వాల్యూ 5 5 వాల్యూ ఎంత అంటే 25 days ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ ఉంటుందనంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. A can do a work in 10 days, B alone can do it in 15 days. In how many days together can complete అన్నాడు. ఓకే, ఏ గురించి కనుక మాట్లాడితే ఎన్ని రోజుల్లో చేస్తారంట వర్క్ని, 10 daysలో చేస్తారంట. బి గురించి కనుక మాట్లాడితే బి ఒక్కరే అయితే కనుక ఎన్ని రోజుల్లో చేస్తారు అని అంటే 15. ఇది మనకు టైం అవుతుంది. టైంకి ఎఫిషియన్సీకి ఎప్పుడు కూడా ఎలాంటి రిలేషన్ ఉంటుందంటే ఇన్వర్స్. సో 10 15 అనేటివి ఏ రేషియోలో ఉంటా ఉన్నాయంటే 5 2s 5 3s. సో 2:3 రేషియోలో మనకి ఏంటి అని అంటే టైమింగ్స్ అనేటివి ఉంటే ఎఫిషియన్సీ ఏ రేషియోలో ఉండాలి, 3:2 అనేది జరగాలి. సో ఇప్పుడు మనకు వర్క్ కావాలి అని అనుకుంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ చేస్తే మనకి ఎప్పుడు కూడా ఏమొస్తుంది అంటే వర్క్ రావడం అనేది జరుగుతుంది. 10x3 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 30, 15x2 గురించి మాట్లాడితే వాల్యూ ఎంత అంటే 30. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత ఉంది అంటే 30. ఈ 30 వర్క్ని ఎవరెవరు చేయాలంట, టుగెదర్ అంటున్నాడు కాబట్టి ఇద్దరు, వీడు 3 వీడు 2 కాబట్టి టోటల్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 5 చేస్తే ఆన్సర్ ఏమవ్వాలి, 30/5 అంటే 6 days. 6 days ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. 6th question. A, B and C can do a work in 10, 12, 15 days respectively. If they together, then in how many days work will be completed అని అడుగుతున్నారు. ఓకే, ఇందాక 2 persons గురించి మాట్లాడారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అని అంటే 3 persons, ఏ బి అలాగే నెక్స్ట్ పర్సన్ ఎవరు అని అంటే సి. వీళ్ళ యొక్క టైమింగ్స్ అనేటివి ఎలా ఉంటా ఉన్నాయి మనకి 10, 12, 15. ఓకే, ఇవి టైమింగ్స్. ఇప్పుడు మనకు ఎఫిషియన్సీ అంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి స్కోప్ లేదు కాబట్టి వీటి యొక్క ఎల్సిఎంఏ మనం ఏమని కన్సిడర్ చేస్తాము అని అంటే వర్క్. 10కి 12కి 15కి ఎల్సిఎం ఏమవుతుంది అని అంటే 60. లేదు అని అంటే మీరు ఫైండ్ అవుట్ చేస్తానన్నా ఒకసారి సాల్వ్ చేస్తే 10, 12, 15 గురించి కనుక మాట్లాడితే ఫస్ట్ 5తో పోతా ఉన్నాయి కదా, 5తో వాల్యూ 5 2s, 12 అలానే వచ్చింది, 5 3s. 3తో క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఏం జరుగుతుంది మనకి 2 యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది, 3 4s 3 1s. మళ్ళీ 2తో పోతా ఉన్నాయి 2 1s 2 2s, వాల్యూ ఏంటంటే 1. ఇంతకంటే కామన్ ఫ్యాక్టర్ లేవు కాబట్టి 5x3 ఎంత అంటే 15, 15x2 ఎంత అంటే 30, 30x2 ఎంత అంటే 60. సో ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉండే వర్క్ ఎంత అంటే 60. ఇప్పుడు ఏ అనేవాడు 10 daysలో 60 వర్క్ చేస్తున్నాడు అంటే ఒక రోజుకి ఎంత చేస్తాడు అని అంటే 6. బి అనే వ్యక్తి 12 daysలో 60 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు అంటే ఒక రోజుకి ఎంత చేస్తాడు అని అంటే 5. సి అనే వ్యక్తి 15 daysలో 60 చేస్తున్నాడు అంటే ఒక రోజుకి ఎంత చేస్తారు అని అంటే 4. సో సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియో అనేది 6:5:4గా ఉంటుంది. ఇప్పుడు మనకు టుగెదర్ అని అడిగారు కాబట్టి చేయాల్సి ఉండే వర్క్ ఎంత అంటే 60. టుగెదర్ అంటే అందరూ కన్సిడర్ అవ్వాలి కాబట్టి 6 + 5 ఎంత అంటే 11, 11 + 4 ఎంత అంటే 15. 60/15 అంటే ఆన్సర్ వాల్యూ ఏమవ్వాలి మనకి అని అంటే 4 days. 4 days. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. A, B, C and D alone can do a work in 10, 15, 20 and 30 days respectively. If they work together, then in how many days work will be completed అని అడుగుతున్నాడు. ఇంతకుముందు ప్రాబ్లం 3 members అయితే ఇప్పుడు మళ్ళీ ఎంతమంది అంటే 4 members ఉన్నారు. ఇక్కడ కూడా ఏంటంటే ఏం చేంజ్ అవ్వదు, ఏ బి సి డి 4 persons ఉన్నారు. వీళ్ళ యొక్క టైమింగ్స్ అనేటివి ఎలా ఉన్నాయంటే 10, 15, 20, 30. ఇక్కడ మీకు ఎల్సిఎం కూడా కొంచెం ఈజీ వేలో ఫైండ్ అవుట్ చేయడం గురించి ఒకసారి మాట్లాడదాం చూడండి. 10 అనేది 20లో పోతుంది కాబట్టి మనం ఏంటంటే ఏని నెగ్లెక్ట్ చేయండి. అలాగే 15 కూడా 30లో పోతుంది కాబట్టి బీని కూడా నెగ్లెక్ట్ చేయండి. ఇప్పుడు సికి డికి మాత్రం ఒకసారి అబ్జర్వ్ చేయండి. టైమింగ్స్ అనేటివి ఏ రేషియోలో ఉంటా ఉన్నాయనంటే 2:3 రేషియోలో ఉంటా ఉన్నాయి. అప్పుడు ఎఫిషియన్సీ అనేది ఏ రేషియోలో ఉండాలి, ఇన్వర్స్ రేషియో కాబట్టి 3:2 జరిగింది. అప్పుడు వర్క్ ఏమవుతుందో చూడండి ఒకసారి. 30x2 అంటే వాల్యూ ఏమవ్వాలి మనకి 60. 20x3 అన్నా కూడా ఏంటంటే 60. ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంటే వర్క్ ఎప్పుడు కూడా ఏంటంటే చేంజ్ అవ్వదు కాబట్టి కాన్స్టాంట్గా ఉంటుంది. 10ని మనం దేంతో మల్టిప్లై చేస్తే 60 అవుతుందంటే x6. లేదా 10 daysలో 60 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు అంటే ఒక రోజుకి ఎంత చేస్తారు అని అంటే 6. ఇప్పుడు 15 daysలో 60 చేస్తున్నాడు అంటే ఒక రోజుకి ఏమవ్వాలి అని అంటే 4. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నారు అంటే ఇదే టోటల్ వర్క్ని అందరూ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడుగుతున్నారు. టోటల్ వర్క్ ఎంత ఉంది అని అంటే 60. ఈ వర్క్ని చేయాల్సి ఉండేది అందరూ కలిపి. సో కాబట్టి 6 + 4 ఎంత అంటే 10, 10 + 3 ఎంత అంటే 13, 13 + 2 ఎంత అంటే 15. 60/15 అంటే ఆన్సర్ ఏమవ్వాలి మనకి అంటే
4 days. 4 days ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం చూడండి. A and B alone can do a work in 20 days and 25 days respectively. They started the work, but they working alternatively starting with A. Then in how many days work will be completed? ఓకే, ఇక్కడ 2 పర్సన్స్ ఏ బి ఉన్నారు. ఏ అయితే 20 డేస్లో చేస్తారంట, బి అయితే కనుక 25 డేస్లో ఏంటంటే వర్క్ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకేంటంటే వర్క్ గురించి కావాలి, అలాగే ఎఫిషియన్సీ ఏంటి అనేది కావాలి. ఇప్పుడు ఇది టైం అని చెప్పాం. టైమింగ్స్ అనేటివి ఏ రేషియోలో ఉన్నాయి చూడండి. 5తో క్యాన్సిల్ చేస్తే కనుక 5 4s 5 5s. మనకు టైమింగ్స్ అనేటివి 4:5 రేషియోలో ఉంటే ఎఫిషియన్సీ అనేది ఏ రేషియోలో ఉండాలి? 5:4 అవ్వాలి. అప్పుడు వర్క్ ఏమవుతుందో ఒకసారి చూడండి. టైం ఇంటూ ఎఫిషియన్సీ ఎప్పుడు చేసినా సరే మనకి ఏమొస్తుందంటే వర్క్ వస్తుంది. 25s వాల్యూ ఎంత అనంటే 100, అలాగే 25 4s వాల్యూ ఎంత అనంటే కూడా ఏంటంటే 100. ఇక్కడ ఇద్దరు కూడా స్టార్ట్ చేశారంట, కానీ వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారని చెప్పారు? ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ డే ఏ అంట, స్టార్టింగ్ విత్ ఏ అని చెప్పారు కాబట్టి ఫస్ట్ డే ఏ, సెకండ్ డే బి, మళ్ళీ థర్డ్ డే ఏ, మళ్ళీ ఫోర్త్ డే బి. సో ఏబి 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 అనే సైకిల్ ఏంటంటే కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ డే రోజు ఎవరు వస్తూ ఉన్నారో చూడండి, ఏ వస్తూ ఉన్నారు. ఏ వస్తే ఎంత వర్క్ చేస్తాడు అని అంటే 5. అప్పుడు టోటల్ వర్క్ కూడా ఏం జరిగింది అని అంటే 5 అయింది. సెకండ్ డే రోజు ఎవరు వస్తున్నారు అని అంటే బి రావడం అనేది జరుగుతుంది. బి వస్తే ఎంత చేస్తారు అని అంటే 4. 4 చేస్తే వర్క్ ఏమవుతుంది? ఆల్రెడీ 5కి 4 యాడ్ అయితే వాల్యూ ఏం జరిగిందనంటే 9. ఇప్పుడు మనకు ఏబి సైకిల్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి ఇలాంటి సైకిల్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనం ఈ 9 అనేది 100లో ఎన్ని టైమ్స్ పోతుందో చూస్తే కనుక 11 టైమ్స్ పోతా ఉంది. సో 9 × 11 చేసామనుకోండి 99 జరిగింది. ఇక్కడ మనం రైట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా ఇంటూ 11 అనేది జరగాలి. 11 × 2 కనుక చేస్తే వాల్యూ ఎంత అంటే 22 డేస్. 22 డేస్కి అయ్యి నుండే వర్క్ ఎంత అనంటే 99. కానీ టోటల్ వర్క్ ఎంత? 100 కాబట్టి కంప్లీట్ అవ్వలేదు. 23rd డే రోజు కూడా ఏంటంటే వర్క్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ రోజు ఎవరు వస్తారో అనంటే ఎవరైతే వర్క్ స్టార్ట్ చేస్తారో వాళ్ళే రావడం అనేది జరుగుతుంది. ఎవరు స్టార్ట్ చేశారు? ఏ. ఎంత చేయగలడు వాడు అనంటే 5. కానీ చేయాల్సి ఉండేది ఎంత? ఆల్రెడీ 99 వర్క్ అయిపోయిందనంటే ఇంకా చేయాల్సి ఉండేది ఎంత అనంటే 1. కానీ వీడు ఎంత చేస్తాడు అనంటే 5. సో ఆ రోజు మొత్తం ఉండడు, ఆ రోజులో 1/5 డే మాత్రమే ఉంటాడు. అలాగే కంప్లీట్ డేస్ ఎన్ని ఉంటాయి అనంటే 22. సో అందుకే టోటల్ టైం ఎంత పడుతుంది అంటే 22 1/5. ఈ 1/5 అనేది ఏంటంటే 23rd డే రోజు ఉండేది. సో కాబట్టి ఫ్రాక్షన్ ఏమవ్వాలి మనకి? 22 1/5 డేస్. సో ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. A, B and C alone can do a work in 10 days, 12 days, 15 days respectively. If they are working in alternative manner started with A, then B and followed by C, then in how many days work will be completed అని అడుగుతున్నాడు. ఓకే, సరే, ఫస్ట్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అని అంటే 3 మెంబర్స్. ఏ, బి, నెక్స్ట్ ఎవరు అని అంటే సి. ఇప్పుడు ఏ ఎన్ని రోజుల్లో చేస్తారు అని అంటే 10, బి ఎన్ని రోజులు అని అంటే 12, సి ఎన్ని రోజులు అని అంటే 15. వీళ్ళందరికీ కూడా ఎల్సిఎం ఏమైపోతుంది మనకి అంటే 60. ఇదే ఏంటనంటే వర్క్గా మనం కన్సిడర్ చేస్తాం. 60 60 60. ఇప్పుడు ఎఫిషియన్సీలు అనేటివి ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. 10 డేస్లో 60 చేస్తున్నాడు అంటే ఒక రోజుకి ఎంత అనంటే 6. 12 డేస్లో 60 చేస్తున్నారు అంటే 1 డేకి ఎంత అనంటే 5. 15 డేస్లో 60 చేస్తున్నారు అంటే 1 డేకి ఎంత ఉండాలి అనంటే 4. ఇక్కడ మళ్ళీ కండిషన్ ఏంటనంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు, కానీ ఆల్టర్నేటివ్ అంట. ఫస్ట్ డే ఏ, తర్వాత బి, తర్వాత సి. మళ్ళీ ఎవరు వస్తారు? ఏ, బి, సి. ఏబిసి సైకిల్ అనేది ఎలా ఉంటుందంటే ఏబిసి అనే ప్యాటర్న్ ఏంటి అంటే రిపీట్ అవుతోంది. సో ఫస్ట్ డే రోజు ఎవరు వస్తున్నారో చూడండి. ఏ వస్తున్నాడు, ఎంత చేస్తున్నాడు అని అంటే 6 చేస్తాడు. సో ఓవరాల్గా వర్క్ కూడా ఏమైందనంటే 6. సెకండ్ డే రోజు ఎవరు వస్తారు అని అంటే బి వస్తారు. బి వస్తే ఎంత చేస్తారు అని అంటే 5. వర్క్ ఏమవుతుందంటే 6కి 5 యాడ్ అయితే వాల్యూ ఎంత అంటే 11. ఇప్పుడు థర్డ్ డే రోజు మళ్ళీ ఎవరు వస్తారు అని అంటే సి వస్తారు. ఎంత చేస్తారు అని అంటే 4 చేస్తే వర్క్ ఏమవుతుంది? 11 + 4 అంటే వాల్యూ ఏమవ్వాలంటే 15. ఇప్పుడు ఈ సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి మనం 15 మల్టిపుల్ మన వర్క్కి దగ్గరగా ఏముందో చూద్దాం. 15 మల్టిపుల్ 60 కాబట్టి ఆ 60 అనేది ఎన్ని టైమ్స్ అవుతుందో చూడండి ఒకసారి. 15 × 4 చేస్తేనే వాల్యూ ఏమవుతుందంటే 60 అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఏంటి? ఇంటూ 4 జరగాలి. 3 × 4 జరిగితే వాల్యూ ఏమవుతుంది మనకి? 12 డేస్. సో 12 డేస్లో కంప్లీటెడ్గా వర్క్ అనేది ఏంటంటే కంప్లీట్ అవ్వడం అని జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. A, B and C alone can do a work in 12, 15, 20 days respectively
ఇఫ్ ఏ వర్క్ ఆల్ ద టైమ్ బట్ బి అండ్ సి వర్క్ ఆల్టర్నేటివ్లీ స్టార్టింగ్ విత్ బి, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ కూడా సేమ్ పర్సన్స్ వాల్యూస్ కూడా మార్చలేదు. ఏ, బి, సి టైమింగ్స్ అనేటివి ఎలా ఉంటా ఉన్నాయి అని అంటే కనుక 12, 15, 20. ఓకే, ఇప్పుడు ఇందాకే కనుక్కున్నాం మనం, వీటికి ఎల్సిఎంఏ వర్క్ అవుతుందన్నాం. సో వర్క్ ఏమవ్వాలి అని అంటే ఎల్సిఎం 60, 60, 60. 20 డేస్లో 16 చేస్తున్నాడు అంటే ఒక రోజుకి ఎఫిషియన్సీ ఎంత అనంటే 3. 15 డేస్లో 60 చేస్తున్నాడు అంటే వీడి ఎఫిషియన్సీ ఏమవ్వాలి అని అంటే 4. 12 డేస్లో 60 చేస్తున్నాడు అంటే వీడి ఎఫిషియన్సీ ఏమవ్వాలి అని అంటే 5. ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి అని అంటే ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నారు. ఎవరు? బి అండ్ సి మాత్రమే ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఏ అనేవాడు ఏం జరుగుతుంది? కంటిన్యూగా ఉండడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ డే రోజు ఎవరుంటారు అని అంటే ఏ ఉంటాడు. సెకండ్ డే రోజు కూడా ఎవరుంటారు అని అంటే ఏ ఉండడం అనేది జరుగుతుంది. కాకపోతే ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తూ ఉండేది ఎవరు? ఫస్ట్ రోజు ఎవరు అని అంటే బి వస్తారంట. సెకండ్ డే రోజు ఎవరు వస్తారని చెప్తున్నారు? సి వస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ డే రోజు ఏ ప్లస్ బి వస్తే ఎంత చేస్తారు వాళ్ళు? ఏ ప్లస్ బి వస్తే 5, 4 అంటే వాల్యూ ఎంత అంటే 9. వర్క్ కూడా ఏం జరిగిందనంటే 9. నెక్స్ట్ ఏ ప్లస్ ది సెకండ్ డే రోజు వస్తే ఏ ప్లస్ ఎంత చేస్తారు? 5 + 3 అని అంటే 8. ఇప్పుడు 9కి 8 యాడ్ అయితే వాల్యూ ఎంత అంటే 17. ఇప్పుడు మనకు మన వర్క్కి 17 మల్టిపుల్ దగ్గరగా ఏముందో చూస్తే 17 3's వాల్యూ ఎంత అంటే 51 వచ్చింది. సో ఇక్కడ కూడా ఏమవ్వాలి మనకి అని అంటే ఇంటూ 3 రావాల్సి ఉంది. 2 × 3 అని అంటే వాల్యూ ఎంత అంటే 6 డేస్. 6 డేస్కి అయ్యిండే వర్క్ ఎంత అంటే 51. వర్క్ కంప్లీట్ అయిందా అంటే అవ్వలేదు. 7th డే రోజు మళ్ళీ ఎవరు వస్తారో చూడండి ఒకసారి. వర్క్ని ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళే వస్తారు అని చెప్పాం. ఎవరు స్టార్ట్ చేశారు? మనకి ఏ ప్లస్ బి స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎంత చేయగలరు అని అంటే 9. చేయాల్సి ఉండే వర్క్ కూడా 9 కాబట్టి 51కి 9 యాడ్ అయితే వాల్యూ ఏమైపోతుంది? 60. ఎగ్జాక్ట్గా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎన్ని డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుందంటే 7 days. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం చూడండి. ఏ, బి అండ్ సి alone can do a work in 50, 20, 30 days respectively. If A works all the time but B and C work on every third day, in how many days work will be completed? ఓకే, ఫస్ట్ మనం వర్క్ ఎఫిషియన్సీ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. ఏ అనే పర్సన్ ఉన్నారు, బి ఉన్నారు, నెక్స్ట్ ఎవరు ఉన్నారు అంటే సి ఉన్నారు. వీళ్ళ యొక్క టైమింగ్స్ అనేటివి ఎలా ఉంటా ఉన్నాయి? 15, అలాగే 20, అలాగే 30. నెక్స్ట్ ఇప్పుడు ఎఫిషియన్సీలు కావాలి అని అంటే వీటన్నిటికీ కూడా ఎల్సిఎం ఏమైపోతుంది మనకి? అదే వర్క్ అవుతుంది. ఎల్సిఎం ఏంటనంటే 60. ఇక్కడ మీకు 15 అనేది 30లో పోతుంది కాబట్టి 15ని క్యాన్సిల్ చేసి 30, 20 ఏ రేషియోలో ఉంటా ఉన్నాయి మనకి అని అంటే 2:3. అప్పుడు ఎఫిషియన్సీలు ఏ రేషియోలో ఉండాలి అని అంటే 3:2. సో 30 × 2 అంటే 60, 20 × 3 అన్న 60, 15 దేంతో మల్టిప్లై చేసి 60 అవుతుందంటే 4. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే ఏ అనేవాడు ఆల్ ద టైం ఉంటున్నాడంట. బి అండ్ సి మాత్రం ఎవ్రీ థర్డ్ డే మాత్రమే వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీనింగ్ ఏంటనంటే ఫస్ట్ డే రోజు ఎవరుంటా ఉన్నారు అని అంటే ఏ మాత్రమే ఉన్నాడు. సెకండ్ డే రోజు ఎవరుంటున్నారు అని అంటే ఏ మాత్రమే ఉన్నారు. థర్డ్ డే రోజు మాత్రం ఏతో పాటు ఎవరెవరు ఉంటారంట? బీసీ కూడా ఏంటంటే వర్క్ చేయడం అనేది జరుగుతుందంట. ఇప్పుడు ఏ ఒక్కడే ఉన్నప్పుడు ఎంత చేస్తాడు అని అంటే 4. వర్క్ కూడా ఏమవుతుందంటే 4 జరిగింది. నెక్స్ట్ సెకండ్ డే కూడా ఏ మాత్రమే ఉంటాడు కాబట్టి వీడు 4 చేస్తాడు. వర్క్ ఏమవుతుంది అని అంటే 8 జరిగింది. థర్డ్ డే రోజు ఏబీసీ ఉన్నారు. ఏబీసీ కలిపి ఎంత చేస్తారు అంటే 4 + 3 7, 7 + 2 ఎంత అంటే 9. సో 8, 9 ఎంత అంటే మొత్తం వాల్యూ జరిగింది 17. ఈ సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి మన వర్క్కి దగ్గరగా 17 మల్టిపుల్ ఏముందో చూద్దాం. 17 × 3 చేస్తే వాల్యూ ఎంత అంటే 51. 17 4s తీసుకున్నారనుకోండి 68 ఎక్కువ అయిపోతుంది. సో 3నే మనకు సరిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా ఏం రావాలి మనకి అంటే × 3. 3 × 3 అంటే వాల్యూ ఏంటి జరిగింది? 9 days. 9 డేస్కి అయ్యిండే వర్క్ ఎంత అంటే 51. వర్క్ కంప్లీట్ అయ్యిందా? అవ్వలేదు. 10th డే రోజు మళ్ళీ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళే వస్తారు అని చెప్పాం. ఏ స్టార్ట్ చేశాడు కాబట్టి ఏనే వస్తే 4 చేస్తాడు. వర్క్ ఏమైంది అని అంటే 55 వర్క్ అవ్వడం అనేది జరిగింది. వర్క్ అయిపోయిందనంటే అవ్వలేదు. మళ్ళీ 11th డే రోజు మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ ఏనే రావాలి. సో మళ్ళీ ఏనే వస్తే ఎంత చేస్తాడు అని అంటే 4. వర్క్ ఏమవుతుంది మనకి అంటే 59 వర్క్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పటికైనా వర్క్ అయిందంటే అవ్వలేదు. 12th డే రోజు మళ్ళీ ఎవరు వస్తారో చూడండి. ఇది మళ్ళీ ఎవ్రీ థర్డ్ డే కాబట్టి ఇప్పుడు ఎవరెవరు రావాలి? ఏ, బి, సి ముగ్గురు గనక వచ్చారు అని అనుకోండి. వాళ్ళు ఎంత చేస్తారు అని అంటే 9. కానీ మనకు చేయాల్సి ఉండేది ఎంత? 1/9 మాత్రమే చేయాలి. సో 1/9 మాత్రమే ఉంటారు.
అంటే ఇక్కడ చేయాల్సి ఉండేది 1 కానీ వాళ్ళు చేసేది ఎంత అంటే 9. సో 12th డే రోజు కంప్లీట్ డే మొత్తం ఉండరు. 1/9th డే మాత్రమే ఉంటారు. ఎన్ని కంప్లీట్ డేస్ అనంటే 11 డేస్. అలాగే ఎంత ఫ్రాక్షన్ అంటే 1/9. సో కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి మనకి 11 1/9 డేస్ అనేది ఏంటంటే మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది అనంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం చూడండి. A and B alone can do a work in 30 days and 20 days respectively. With the help of C, they can complete the whole work in 10 days. In how many days C alone can complete the whole work? Okay. పర్సన్స్ ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు? ఏ అనే పర్సన్ ఉన్నారు, బి అనే పర్సన్ ఉన్నారు. ఏ అయితే ఎన్ని రోజుల్లో చేస్తారంట? 30 డేస్. అలాగే బి అయితే ఎన్ని రోజుల్లో చేస్తారంట? 20 డేస్. విత్ ది హెల్ప్ ఆఫ్ సి అంటే మీనింగ్ ఏంటనంటే ఏ ప్లస్ బితో పాటు ఎవరు అడిషనల్గా వర్క్ చేస్తున్నారు అని అంటే సి కూడా వర్క్ చేస్తున్నారు. సి కూడా వర్క్ చేస్తే అప్పుడు ఎన్ని డేస్లో అయిపోతుందంట? 10 డేస్లో ఏంటంటే అయిపోవడం అనేది జరుగుతుంది. 10 అనేది 20లో పోతుంది కాబట్టి 30కి 20కి ఏ రేషియో ఉందో చూస్తే సరిపోతుంది. 30-20 ఏ రేషియోలో ఉంటా ఉన్నాయి మనకి అంటే 3:2. సో ఇవి టైమింగ్స్ అనేవి ఈ రేషియోలో ఉంటాయి. ఎఫిషియన్సీ అనేది ఏ రేషియోలో ఉండాలి అప్పుడు? 2:3 అనేది జరగాలి. ఓకే, అప్పుడు వర్క్ ఏమవుతుందో ఒకసారి చూడండి. వర్క్ గురించి కనుక మనం మాట్లాడితే 30 × 2 అంటే 60, 20 × 3 అన్నా కూడా ఏంటంటే 60. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా వర్క్ ఏం రావాలంటే 60. ఇప్పుడు 10ని మనం దేంతో మల్టిప్లై చేసి ఉంటే 60 వచ్చి ఉండేది అని అంటే 6. ఓకే, ఆల్రెడీ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది మనకి అని అంటే 2. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అని అంటే 2 ఉంది. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది అని అంటే 3. ఓకే, ఇప్పుడు సి యొక్క ఎఫిషియన్సీ ఎంతో చెప్పచ్చా? అప్పుడు మనం ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 5 అయితే సిది 1 అయినప్పుడు మాత్రమే మనకి ఏంటంటే టోటల్ 6 అవుతుంది. ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు అనంటే సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడుగుతున్నారు. చేయాల్సిన వర్క్ ఎంత ఉంది అని అంటే సి అనేవాడు 60, కానీ సి ఒక రోజుకి ఎంత చేస్తాడు అని అంటే 1. 60/1 అన్నప్పుడు ఎన్ని డేస్ టైం పడుతుంది అంటే 60 డేస్ అనేది టైం పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఓకే, A and B alone can do a work in 24 days and 30 days respectively. Both started the work. But after 5 days, B left from the work. Then in how many days A alone complete the remaining work? Okay. ఫస్ట్ 2 పర్సన్స్ ఉన్నారు. ఎవరెవరు అని అంటే ఏ అనే వ్యక్తి ఒకరు, బి అనే ఒక వ్యక్తి ఒకరు. ఓకే, ఇప్పుడు ఏ ఎన్ని రోజుల్లో చేయగలడు అని అంటే 24 డేస్లో చేయగలడు. బి ఎన్ని రోజుల్లో చేయగలరు అని అంటే 30. ఇది టైమా? టైం అనేది ఏ రేషియోలో ఉందో చూడండి. 6 4s 6 5s. ఇప్పుడు మనకు టైం అనేది కనుక 4:5గా ఉంటే ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంటుంది? 5:4 అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడు ఇవి రెండు మల్టిప్లై చేస్తేనే మనకి ఏమొస్తుందని చెప్పాం? వర్క్. సో ఇప్పుడు 24 × 5 చేయడం మీకు కష్టం ఉండొచ్చేమో కానీ 30 × 4 అంటే ఈజీగా చెప్పచ్చా? 120. ఇది కూడా ఏముండాలి అప్పుడు? 120నే ఉండాలి. ఇక్కడ కండిషన్ ఏం చెప్తున్నారు అనంటే ఏబి బోత్ ఇద్దరు స్టార్ట్ చేశారంట. 5 డేస్ చేసిన తరువాత బి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఏ ఒకటే రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఎవరెవరు స్టార్ట్ చేశారు అంటే ఏ ప్లస్ బి స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని రోజులు చేశారు అంటే 5 డేస్ చేశారు. 5 డేస్ చేసిన తర్వాత ఎవరు వెళ్ళిపోయారు అంటే బి అనేవాడు వెళ్ళిపోయాడు. ఏ ప్లస్ బిలో నుంచి బి వెళ్ళిపోతే రిమైనింగ్ పోర్షన్లో ఎవరు ఉంటారు అంటే ఏ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది మనకి? 5 4 అని అంటే ఏ అనేవాడు 5, బి అనేవాడు ఎంత అంటే 4. 5 4 అంటే వాల్యూ ఎంత వచ్చింది అని అంటే 9. అలాగే ఏ ఒక్కటి ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది మనకి అని అంటే 5. ఇక్కడ ఒకసారి మాట్లాడదాం చూడండి. ఏ ప్లస్ బి ఒక రోజుకి 9 చేస్తే అలా 5 డేస్కి ఎంత చేస్తారు? 9 × 5 అంటే వాల్యూ ఎంత అవ్వాలి అని అంటే 45. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ కావాలి అని అనుకుంటే టోటల్ వర్క్ ఎంత ఉంటుంది మనకి? 120. ఆల్రెడీ ఎంత వర్క్ చేసేసారు అని అంటే 45 వరకు చేసేసారు. మిగిలిన వర్క్ ఎంత ఉందో చూడండి. మిగిలిన వర్క్ ఎంత అంటే 75. ఈ వర్క్ని ఎవరు చేయాలి? ఏనే చేయాలి. ఇప్పుడు ఏ ఒక్కడే చేయడానికి ఎంత టైం పడుతుందో చూడండి. చేయాల్సి ఉండే వర్క్ ఎంత అంటే 75. ఎంత ఎఫిషియన్సీతో చేయాలి అంటే 5తో చేస్తే 75/5 అంటే ఆన్సర్ ఏమవ్వాలి మనకి? 15 డేస్. సో 15 అనేది ఎక్కడుంది అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. A, B and C alone can complete a work in 10, 12, 15 days respectively. All of them started the work, but B left after 2 days. Then in how many days A and C can complete the remaining work? Okay. ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? ఫస్ట్ 3 పర్సన్స్ ఉన్నారు. A, B, C. టైమింగ్స్ అనేటివి ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. 10 డేస్, 12 డేస్, 15 డేస్. వీటికి ఎల్సిఎం ఏమవుతుందని తెలుసు మనకి. ఇందాక ఫ్రీక్వెంట్గా ఇదే వాల్యూస్ మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి వర్క్ ఏమైపోతుంది మనకి అంటే 60. ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉండే వర్క్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు, 60.
ఇప్పుడు 10, 60 ఎప్పుడవుతుందంటే ఒక రోజుకి 6 చేసినప్పుడే. 12, 60 ఎప్పుడవుతుంది అంటే 5 చేస్తే. అలాగే 15, 60 ఎప్పుడవుతుందంటే 4. అంటే ఎఫిషియన్సీలు అనేటివి ఎలా ఉన్నాయంటే 6:5:4. ఇప్పుడు కండిషన్ మాట్లాడదాం చూడండి. ఆల్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ ది వర్క్ అంట. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు వర్క్‌ని ఎవరెవరు స్టార్ట్ చేశారు? ఏ, బి, సి. ముగ్గురు కూడా ఏంటంటే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ ఏం జరిగిందనంట? ఎవరు లెఫ్ట్ అయ్యారు అంటే బి లెఫ్ట్ ఆఫ్టర్ 2 డేస్. అంటే 2 డేస్ వర్క్ చేసిన తరువాత ఎవరు వెళ్ళిపోయారు అనంటే బి వెళ్ళిపోవడం జరిగింది. ఏబీసీలో నుంచి బి వెళ్ళిపోతే ఇంకెవరు ఉంటారు అనంటే ఏ ప్లస్ సి మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏబీసీ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ గురించి గనక మాట్లాడితే 6, 5, 4 మొత్తం ఎంత ఉంది అనంటే 15 వచ్చింది. అలాగే ఏ ప్లస్ సి ఎఫిషియన్సీ అని గనక మాట్లాడితే వీడు 6 ఉన్నాడు, వీడు 4 ఉన్నాడు. 6 + 4 వాల్యూ ఎంత అనంటే 10 జరిగింది. ఇప్పుడు ఏబీసీ ఒక రోజుకి 15 చేస్తే 2 డేస్‌కి ఎంత చేస్తారు అనంటే 30 యూనిట్స్ వర్క్ అనేది జరిగింది. ఈ పోర్షన్‌లో జరిగిన వర్కే రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ వర్క్ కావాలి అనంటే టోటల్ 60 60లో ఆల్రెడీ 30 అయిపోయింది అనంటే ఆ 30 తీసేస్తే మిగిలినది ఎంతుందో వస్తుంది మనకి. ఎంతుంది అనంటే 30. ఈ 30 వర్క్‌ని ఎవరెవరు చేస్తారు? ఏసీ ఇద్దరు చేయాలి. ఏసీ ఇద్దరికీ కూడా ఎఫిషియన్సీ అనేది ఎంత ఉంటుంది అనంటే 10. అప్పుడు ఎన్ని రోజులు టైం పడుతుందనంటే 3 డేస్ అనేది ఏంటంటే టైం పడుతుంది. సో రిమైనింగే అడిగారు కాబట్టి రిమైనింగ్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందనంటే 3 డేస్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ మాట్లాడదాం. A, B and C alone can do a work in 45, 60 and 72 days respectively. All of them started the work. After 3 days, A left from the work and after 3 more days, B also left from the work. In how many days C alone complete the remaining work? ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇప్పుడు ఏ గురించి మాట్లాడితే టైము, బి గురించి మాట్లాడిన టైం ఉంది, సి గురించి మాట్లాడిన టైం ఉంది. టైమింగ్స్ అనేటివి ఎలా ఉన్నాయి మనకి? 45, మళ్ళీ వాల్యూ ఎంత అంటే 60, మళ్ళీ వాల్యూ ఎంత అంటే 72. ఇప్పుడు ఎఫిషియన్సీ కనుక్కోవడం కష్టం, కానీ వర్క్ మాత్రం మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. వర్క్ ఏంటంటే వీటి యొక్క ఎల్సిఎం వాల్యూ ఏమైపోతుంది మనకి అంటే ఒకసారి చూడండి. 45 అలాగే 60 అలాగే వాల్యూ ఏముంటుందంటే 72. ఇవన్నీ కూడా 3 టేబుల్లో పోతూ ఉన్నాయి కాబట్టి 3తో క్యాన్సిల్ చేస్తే 3 15s, 3 20s, 3 24s. మళ్ళీ 3తో పోతూ ఉన్నాయి. 3తో క్యాన్సిల్ చేసామనుకోండి 3 5s, 20 అలానే వచ్చింది, 3 8s. మళ్ళీ మనకు 5తో క్యాన్సిల్ చేసామనుకోండి వాల్యూ 5 1s, 5 4s, వాల్యూ ఏంటంటే 8 అలానే ఉంది. 4తో క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏంటో చూడండి, 1 4 1s, 4 2s. ఇంతకన్నా క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీ లేదు. 2 × 4 ఎంత అనంటే 8, 8 × 5 ఎంత అనంటే 40, 40 × 3 ఎంత అనంటే 120, 120 × 3 అంటే వాల్యూ ఎంత అనంటే 360. వర్క్ ఎంత వచ్చింది మనకి అంటే 360. ఇది కూడా వాల్యూ ఏమవ్వాలంటే 360. ఈ 72ని ఎన్ని టైమ్స్ చేస్తే 360 అవుతుందంటే 5 టైమ్స్. అలాగే 60ని 0 0 క్యాన్సిల్ అయిపోతే 36 ఎప్పుడు అవ్వాలి అంటే 6 టైమ్స్. 45ని మీరు అప్రాక్సిమేట్గా చూసుకున్నా సరిపోతుంది అనమాట. 4 8 32. అలాగే 8 × 5 చేసామనుకోండి 40. 320 + 40 అనంటే 360 సరిపోతుంది కాబట్టి 8 టైమ్స్. ఇప్పుడు మనకు కండిషన్ ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. ఆల్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ ది వర్క్ అన్నారు. ఓకే, వెరీ గుడ్. ఎవరెవరు స్టార్ట్ చేశారంట? ఏ ప్లస్, బి ప్లస్, సి స్టార్ట్ చేశారంట. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆఫ్టర్ 3 డేస్ ఏ లెఫ్ట్ అన్నారు. 3 డేస్ చేసిన తరువాత ఎవరు లెఫ్ట్ అయిపోయారంట? ఏ అనే వ్యక్తి లెఫ్ట్ అయిపోయారు. ఏబీసీలో నుంచి ఏ లెఫ్ట్ అయిపోతే ఇంకెవరుంటారు అని అంటే బి ప్లస్ సి మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఏం జరిగిందో చూడండి. 3 more డేస్ తర్వాత బి ఆల్సో లెఫ్ట్ అన్నారు. ఇంకొక 3 రోజులు మళ్ళీ వర్క్ చేసిన తర్వాత బి కూడా లెఫ్ట్ అయ్యాడంట. ఇంకా మిగిలిన పోర్షన్లో ఎవరుంటారు చూడండి. బి ప్లస్ సిలో నుంచి బి వెళ్ళిపోతే ఇంకెవరు ఉండాలి అంటే సి ఉండాలి. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక రోజుకి ఎంత చేస్తారో చెప్తారా? 8 + 6 ఎంత అనంటే 14, 14 + 5 ఎంత అనంటే 19. ఓకే, బి ప్లస్ సి ఎఫిషియన్సీ చూడండి. 6 + 5 ఎంత అనంటే 11 జరిగింది మనకి. అలాగే సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది మనకి అనంటే 5 జరిగింది. ఓకే, ఇప్పుడు ఏబీసీ ఒక రోజుకి 19 చేస్తారు. అలా 3 డేస్ కంటే ఎంత వరకు అవుతుంది అంటే 57, 19 3 57 కాబట్టి. అలాగే బి ప్లస్ సి ఒక రోజుకి 11 చేస్తారు. అలా 3 డేస్ కంటే వాల్యూ ఎంత అయిందంటే 33. వీళ్ళిద్దరూ కలిపి ఎంత వర్క్ చేశారో చూడండి ఒకసారి. 3 తీసుకొచ్చి దీనికి ఇచ్చామనుకోండి. 60 + 30 అంటే వాల్యూ ఎంత వరకు అయిపోయిందనంటే 90 వరకు అయిపోయింది. రిమైనింగ్ వర్క్ చూడండి ఒకసారి. టోటల్ వర్క్లో నుంచి టోటల్ వర్క్ ఎంత అనంటే 360. ఆల్రెడీ అయిపోయిన వర్క్ ఎంత అనంటే 90. ఈ 90ని తీసేస్తే మిగిలిన వాల్యూ ఎంత ఉంటుంది మనకి? 270. ఈ 270 వర్క్ని ఎవరు చేయాలో చూడండి ఒకసారి. 270 వర్క్ని చేయాల్సింది ఎవరు అనంటే 5. అప్పుడు వాల్యూ ఏంటి జరిగింది? 5తో కనుక క్యాన్సిల్ చేస్తే 5 5s 25,
రిమైనింగ్ 2 ఉంది, పక్కన 0, 20 అంటే ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 టైమ్స్. సో వాల్యూ ఏమవ్వాలంటే ఇక్కడ ఎంత టైం పడుతుందంటే 54 డేస్. ఇప్పుడు మనకు రిమైనింగే అడిగాడు కాబట్టి రిమైనింగ్ మన ఆన్సర్ ఏమవ్వాలి అంటే 54 డేస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ టోటల్ అని అడిగారు అనుకోండి, ఇక్కడ 54, ఇక్కడ 3, ఇక్కడ 3, టోటల్ వాల్యూ ఏమవ్వాలి, అప్పుడు 60 డేస్ అనేది మన ఆన్సర్ అయ్యి ఉండేది. రిమైనింగ్ వర్క్ని అడిగారు కాబట్టి 54 డేస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం చూడండి. A, B and C alone can do a work in 6, 8, 12 days respectively. All of them started the work, but A left 2 days before the completion of work. Then in how many days whole work completed అని అడిగారు. ఓకే, సరే, ఎంతమంది పర్సన్స్ ఉన్నారో మాట్లాడదాం చూడండి. A, B, C. వెరీ గుడ్. టైమింగ్స్ అనేటివి ఎలా ఉంటా ఉన్నాయి, 6, 8, 12. వీటన్నింటికీ కూడా ఎల్సిఎం ఏమైపోతుంది మనకి, ఎఫిషియన్సీ అంటే దానికంటే కూడా ఏంటంటే ఎల్సిఎం వర్క్ అనేది ఈజీగా చెప్పచ్చు మనం. ఏ టేబుల్ ఇది అవుతుందంటే 24, ప్రతి దానికి కూడా 24 రావడం అనేది జరుగుతుంది కాబట్టి 12, 24 ఎప్పుడు అవుతుందంటే 2, 8, 24 ఎప్పుడు అవుతుందంటే 3, 6, 24 ఎప్పుడు అవుతుందంటే 4. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆల్ ఆఫ్ దమ్ ఏం జరిగిందంట, స్టార్ట్ చేశారంట. ఆల్ ఆఫ్ దమ్ అంటే ఎవరెవరు ఉన్నారు, ఏ, బి, సి. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ మళ్ళీ ఏం చెప్తున్నారు మనకి, బట్ ఏ లెఫ్ట్ 2 days బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ వర్క్ అన్నారు. బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ అంటే ఏం లేదు, ఇక్కడ వర్క్ కంప్లీట్ అయింది అని అనుకుంటే దీనికంటే 2 రోజుల ముందుగా ఎవరు వెళ్ళిపోయారంట, ఏ అనే వ్యక్తి వెళ్ళిపోవడం జరిగిందంట. ఓకే, అంటే ఏబీసీలో నుంచి ఏ వెళ్ళిపోతే ఇంకెవరు ఉంటారు, B+C మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలో చూడండి. A+B+C ఎఫిషియన్సీ ఎంత ఉంది, 4 + 3 7, 7 + 2 అంటే 9. ఇక్కడ B+C ఎఫిషియన్సీ ఏమవుతుందో చెప్తారా, 3 + 2 అంటే వాల్యూ ఎంత అని అంటే 5. ఇప్పుడు B+C ఇద్దరు కూడా 5 చేస్తారు ఒక రోజుకి, అలా 2 రోజులకి ఎంత చేస్తారు అని అంటే 10. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఎంత అని అడిగామని అనుకోండి, టోటల్ వర్క్ ఎంత ఉంది అని అంటే 24. 24లో ఆల్రెడీ అయిపోయిన వర్క్ ఎంత అని అంటే 10. తీసేస్తే వాల్యూ ఎంత ఉంటుందో చెప్తారా, అప్పుడు ఎంత ఉంది అని అంటే 14. ఈ 14 వర్క్ని ఎవరెవరు చేయాలి, 14 వర్క్ను ముగ్గురు చేయాలి. ఎంత ఎఫిషియన్సీతో అని అంటే 9. 14/9 అంటే వాల్యూ ఏమైపోతుంది, 1. 9 వన్స్ 9 పోతే రిమైనింగ్ ఎంత ఉంది అని అంటే 5. సో ఇక్కడ ఎన్ని డేస్ మనకు రావడం అనేది జరిగింది అని అంటే 5/9 డేస్. మనకు ఏం అడుగుతున్నాడు వాడు, టోటల్ హోల్ వర్క్ని చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. ఇక్కడ 2 days, ఇక్కడ 1 day, అంటే మొత్తం ఎన్ని డేస్ అయింది, 3 days. ఇంకా ఫ్రాక్షన్ ఏముంటుంది మనకి అంటే 5/9. సో కాబట్టి టోటల్ మన ఆన్సర్ ఏమవ్వాలి మనకి, 5/9 డేస్ అనేది మన ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. A, B and C alone can do a work in 6, 8 and 12 days respectively. All of them started the work, but both B and C left 3 days before the completion of work. Then in how many days whole work completed అన్నాడు. ఇంతకు ముందు క్వశ్చన్లో ఏ ఒక్కరే వెళ్ళిపోయారు, ఈ క్వశ్చన్లో అయితే B, C ఇద్దరు కూడా వెళ్ళిపోయారంట. అది కూడా ఇప్పుడు 3 days, వర్క్ కంప్లీట్ 3 రోజులు అవుతుందనగా వెళ్ళిపోయారు. ఓకే, పర్సన్స్ ఏ, బి, సి ఉన్నారు. వీళ్ళ టైమింగ్స్ అనేటివి ఎలా ఉన్నాయి, 6, 8, 12. సో టైమింగ్స్ అనేటివి ఎలా ఉన్నప్పుడు ఎఫిషియన్సీ అన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా వర్క్ అన్నా ఫైండ్ అవుట్ చేయడం అనేది చేయొచ్చు. వర్క్ అనేది ఈజీగా ఉంటుంది, వీటి యొక్క ఎల్సిఎం కాబట్టి వీటికి ఎల్సిఎం ఏమైపోతుందంటే 24. 12, 24 ఎప్పుడవుతుందంటే 2 ఎఫిషియన్సీ. 8 అనేది 24 ఎప్పుడవుతుందంటే 3 ఎఫిషియన్సీ. అలాగే 6, 24 ఎప్పుడవుతుందంటే 4 ఎఫిషియన్సీ అయినప్పుడు. ఇప్పుడు మనకు కండిషన్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం చూడండి. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ అన్నారు. A+B+C స్టార్ట్ చేశారు. మళ్ళీ ఏం జరిగిందంట, 3 days బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ వర్క్ అన్నారు. అంటే ఈ పాయింట్ దగ్గర కనుక వర్క్ అనేది అయిపోతే దీనికంటే 3 రోజులు ముందుగా ఎవరు వెళ్ళిపోతున్నారు అని అంటే బి, అలాగే ఏంటంటే సి ఇద్దరు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఏబీసీలో నుంచి బీసీ వెళ్ళిపోతే ఇంకెవరు ఉంటారు అని అంటే ఏ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఏబీసీ ఎఫిషియన్సీ ఎంత ఉందో ఒకసారి చూడండి. 4 + 3 ఎంత అంటే 7, 7 + 2 ఎంత అంటే 9. అలాగే ఏ యొక్క ఎఫిషియన్సీ గురించి మాట్లాడితే వాల్యూ ఎంత ఉందనంటే 4. ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఒక రోజుకి 4 చేయగలడు, అలా 3 days కంటే ఎంత వర్క్ చేస్తాడు వీడు, 12. ఇంకా రిమైనింగ్ వర్క్ కావాలి అంటే ఏం చెప్పాం మనం, టోటల్ వర్క్ 24లో నుంచి ఆల్రెడీ అయిపోయిన వర్క్ నుంచి తీసేస్తే సరిపోతుంది. 24లో నుంచి 12 తీసేస్తే మిగిలిన వాల్యూ ఎంత ఉంది అని అంటే 12. ఈ 12 వర్క్ని ఎవరు చేయాలో చూడండి ఒకసారి, ముగ్గురు చేయాలి. ముగ్గురు కూడా ఎంత ఎఫిషియన్సీతో అని అంటే 9. 3తో క్యాన్సిల్ అవుతాం, 3 3s 3 4s. సో వాల్యూ ఏమొచ్చింది మనకి 4/3. 4/3నే మనం ఏం రాయొచ్చు,
4లో 3 అనేది 1 టైం పోతుంది కాబట్టి 3 వన్స్ 3 పోతే రిమైనింగ్ ఎంత ఉందనంటే 4. సో ఇక్కడ ఎంత టైం పట్టింది అని అంటే 1/3 డేస్ పట్టింది. మనకేమడుగుతున్నాడు వాడు? టోటల్ టైం అని అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ 3 డేస్, ఇక్కడ 1 డే, అంటే టోటల్ ఇంటిజర్ వాల్యూ ఏం జరిగిందంటే 4 డేస్. మళ్ళీ ఫ్రాక్షన్ ఏముంటుంది అంటే 1/3. 1/3 డేస్ అనేది ఏంటంటే మన ఆన్సర్ అవుతుంది. 1/3 అనేది ఎక్కడ ఉంటుందనంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. A and B alone can do a work in 15 days and 20 days respectively. Both started the work, but A left 3 days before the scheduled time అన్నాడు. Then in how many days total work completed? ఇందాకైతే మనకు బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ అన్నాడు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? షెడ్యూల్డ్ టైం అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు. షెడ్యూల్డ్ టైం అంటే ఏం లేదు, ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా ఉన్నప్పుడు ఏబి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో అయితే వర్క్ చేయగలరో దాన్నే మనం ఏమంటాము అని అంటే షెడ్యూల్డ్ టైం అంటాం. ఫస్ట్ ఆ షెడ్యూల్డ్ టైం ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఏ గురించి మాట్లాడదాం, అలాగే బి గురించి మాట్లాడదాం. టైమింగ్స్ అనేటివి ఎలా ఉన్నాయి? 15, ఇంకొకరిది ఎంత అనంటే 20. ఏ రేషియోలో ఉన్నాయి అనంటే 3:4 రేషియోలో ఉన్నాయి టైమింగ్స్ అనేటివి. అప్పుడు ఎఫిషియన్సీ అనేది ఏ రేషియోలో ఉండాలి అని అంటే 4:3 అనేది జరగాలి. ఓకే, అప్పుడు మల్టిప్లై చేస్తే వర్క్ ఏమవుతుందో చెప్తారా ఒకసారి? వర్క్ గురించి మాట్లాడితే 15 4s వాల్యూ ఎంత అంటే 60, 23s వాల్యూ ఎంత అన్నా కూడా ఏంటంటే 60. ఫస్ట్ షెడ్యూల్డ్ టైం గురించి కనుక మాట్లాడితే టోటల్ వర్క్ 60ని ఇద్దరూ కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరో అదే మనకి ఏమవుతుందంటే షెడ్యూల్డ్ టైం. ఇద్దరూ కలిపి అంటే వీడు 4 వాడు 3 అంటే 4 + 3 అంటే వాల్యూ ఏమవ్వాలంటే 7. సో ఇదేమైపోతుంది మనకి అంటే షెడ్యూల్డ్ టైం. కానీ మనకు ఇక్కడ టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎందుకు ఎక్స్ట్రా టైం పడుతుంది అనేది ఒకసారి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏ అనేవాడు షెడ్యూల్డ్ టైం కంటే ముందే వెళ్ళిపోతున్నాడు, 3 రోజుల పని చేయకుండా వెళ్ళిపోతున్నాడు. అందుకే మనం దీన్నే యాక్చువల్ టైం అని కూడా మెన్షన్ చేస్తాం. టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అన్నదాన్నే యాక్చువల్ టైం. ఎప్పుడైనా సరే యాక్చువల్ టైం అనేది ఎప్పుడు కూడా ఏముంటుంది మనకి అంటే షెడ్యూల్డ్ టైము ప్లస్ ఏముంటుంది మనకి అంటే ఎక్స్ట్రా టైం అనేది రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ షెడ్యూల్డ్ టైం ఎంత పడుతుందని తెలుసు మనకి, 60/7 అని మనం ఇందాకే మాట్లాడాం. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎక్స్ట్రా టైం అనేది ఎందుకు పడుతుంది అని అంటే ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సి వస్తుంది బి. ఎందుకు అనంటే ఏ అనేవాడు 3 రోజులు వర్క్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు 3 డేస్ వరకు ఏ చేయకుండా వెళ్ళిపోతున్నాడు అనంటే ఇప్పుడు 3 ఇంటూ ఏ అనేవాడు ఒక రోజుకి ఎంత చేయగలడు? 4. అంటే మొత్తం ఎంత వర్క్ చేయకుండా వెళ్ళిపోతున్నాడు అని అంటే 12. ఈ 12 యూనిట్స్ వర్క్ని ఎవరు చేయాల్సి వస్తుంది? ఏ వెళ్ళిపోతున్నాడు అంటే ఇంకా ఆబ్వియస్గా ఎవరు చేయాలంటే బీనే చేయాలి. ఎంత ఎఫిషియన్సీతో అని అంటే 3తో. సో వాల్యూ ఏమైపోతుంది చూడండి, 3 1s 3 4s జరిగింది. ఇప్పుడు 60/7ని మనం ఏమని రాయొచ్చు? 7 అనేది 60లో 8 టైమ్స్ పోతుంది కాబట్టి 7 8s వాల్యూ ఎంత అంటే 56 పోతే రిమైండర్ ఎంత ఉందనంటే 4. పక్కన ఇంక మళ్ళీ మనకి వాల్యూ ఏమొచ్చిందంటే 4. మొత్తం వాల్యూ ఏమవ్వాలి? 8 + 4 ఎంత అనంటే 12. ఫ్రాక్షన్ ఏముంటుందంటే 4/7. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? 12 4/7 డేస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. A and B alone can do a work in 15 days and 20 days respectively. Both started the work, but B left 4 days before the scheduled time. Then in how many days total work completed అని అడిగారు. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ ఏంటి అనంటే షెడ్యూల్డ్ టైం కంటే ముందు బి వెళ్ళిపోవడం అనేది జరిగిందంట. సేమ్ క్వశ్చన్, కాకపోతే ఈసారి బి వెళ్ళిపోయాడు. ఏ బి అనే వాళ్ళు ఉంటున్నారు, వీడు 15 డేస్లో చేస్తారు, వీరు ఎన్ని అనంటే 20 డేస్లో. టైమింగ్స్ అనేటివి ఏ రేషియోలో ఉన్నాయి చూడండి ఒకసారి, 3:4 రేషియోలో ఉన్నాయి. అప్పుడు ఎఫిషియన్సీ అనేది ఏ రేషియోలో రావాల్సి వస్తుంది మనకి? 4:3. 4:3గా వస్తే అప్పుడు వర్క్ ఏమవుతుందో చూడండి ఒకసారి. వర్క్ గురించి కనుక మాట్లాడితే 60, ఇది కూడా ఏమవ్వాలి అని అంటే 60. ఫస్ట్ మనకు షెడ్యూల్డ్ టైం కావాలి అంటే ఏం చెప్పాం? షెడ్యూల్డ్ టైం ఎప్పుడు కూడా టోటల్ వర్క్ని ఇద్దరు కలిపి కంబైన్డ్గా చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలరో అదే మనకి ఏంటంటే షెడ్యూల్డ్ టైం. 4 + 3 అని అంటే వాల్యూ ఎంత అంటే 7. దీన్ని ఏమని చెప్పచ్చు మనం? 8 7 8s వాల్యూ ఎంత అంటే 56, రిమైండర్ ఎంత అంటే 4. ఇది ఏంటంటే షెడ్యూల్డ్ టైం. కానీ ఇక్కడ మనకు యాక్చువల్ టైం ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకు అనంటే బి అనేవాడు వాడు చేయాల్సి ఉండే పనిని కొద్ది రోజులు చేయకుండా వెళ్ళిపోయాడు కాబట్టి. అందుకే దాన్ని ఏమని పిలుస్తాం మనం అంటే యాక్చువల్ టైం అని చెప్పి అంటాం. యాక్చువల్ టైం ఎప్పుడు కూడా ఏముండాలని చెప్పాం? షెడ్యూల్డ్ టైము ప్లస్ ఎక్స్ట్రా టైం. షెడ్యూల్డ్ టైం ఆల్రెడీ మనకు వచ్చింది. షెడ్యూల్డ్ టైం ఎంత అంటే 8 4/7. ఇంకా మిగిలింది ఏంటి? ఎక్స్ట్రా టైమా. ఫస్ట్ ఎక్స్ట్రా టైం ఎంతో తెలియాలి అంటే ఎక్స్ట్రా వర్క్ ఏంటో తెలియాలి. ఎక్స్ట్రా వర్క్ గురించి మాట్లాడితే ఎవరు చేయకుండా వెళ్ళిపోయారు అని అంటే బి చేయకుండా వెళ్ళిపోయారు. ఎన్ని డేస్ అని అంటే 4 డేస్. ఓకే, ఇప్పుడు
4 డేస్ చేయకుండా అనంటే బి ఒక రోజుకి ఎంత చేసేవాడు అనంటే 3. అలా 4 డేస్ చేయకుండా వెళ్ళాడు అంటే టోటల్ ఎంత చేయకుండా వెళ్ళాడు అనంటే 12 యూనిట్స్ వర్క్‌ని చేయకుండా వెళ్ళాడు. ఈ 12 యూనిట్స్ వర్క్‌ని ఎవరు చేయాల్సింది మనకి అనంటే ఏ చేయాలి. ఏ ఎంత ఎఫిషియన్సీతో చేయాలి అనంటే 4తో చేయాలి. 4 వన్స్ 4తో వాల్యూ ఏం జరుగుతుందనంటే 3. సో వాల్యూ ఏమొచ్చింది మనకి 8 4/7 అనేది ఎక్కడుంది? పక్కన వాల్యూ ఎంత ఉందనంటే 3. మొత్తం వాల్యూ ఏమవ్వాలో చూడండి అప్పుడు ఒకసారి. 8 + 3 వాల్యూ ఎంత అంటే 11. ఫ్రాక్షన్ ఏముంటుందంటే 4/7. సో కాబట్టి ఏమవ్వాలి ఆన్సరు 11 4/7 డేస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం చూడండి. A, B and C alone can do a work in 24, 30 and 40 days respectively. They are committed to a work of worth 7200 and completed it by all of them. Then find the share of C. ఓకే, ఏబిసి అనే ముగ్గురు పర్సన్స్ ఉన్నారంట. వీళ్ళు ముగ్గురు కూడా ఏంటనంటే ఏ అనే వ్యక్తి అయితే 24 డేస్లోను, బి అనే వ్యక్తి అయితే 30 డేస్లోను, సి అనే వ్యక్తి అయితే 40 డేస్లోని వర్క్ని కంప్లీట్ చేయగలరు. వీళ్ళందరూ కూడా 7,200 రూపాయలు వర్త్ చేసి ఒక వర్క్ని కంప్లీట్ చేశారంట. అప్పుడు సికి ఎంత వాటా వస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ స్టార్ట్ చేశారు, వీళ్ళందరూ మళ్ళీ అదే వర్క్ని ఏంటంటే ఎండ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ అమౌంట్ రావాలి, ఎవరికైతే ఎఫిషియన్సీ తక్కువ ఉంటుందో వాళ్ళకి తక్కువ రావాలి. సో ఎఫిషియన్సీలు రావాలి అంటే ఫస్ట్ మనం వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి చూడండి. ఏ అనే పర్సన్ ఉన్నారు, బి ఉన్నారు, మళ్ళీ ఎవరు ఉన్నారు అంటే సి. వీళ్ళ టైమింగ్స్ అనేటివి ఎలా ఉంటా ఉన్నాయి మనకి 24, 30, మళ్ళీ వాల్యూ ఏం జరిగిందంటే 40. ఓకే, ఇప్పుడు ఎఫిషియన్సీలు డైరెక్ట్గా తెలియదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేద్దామనంటే వర్క్ కనుక్కొని ఎఫిషియన్సీలు ఫైండ్ అవుట్ చేద్దాం. వర్కే ఏమని చెప్పాం, ఎల్సిఎం 24, 30, మళ్ళీ వాల్యూ ఏముంటుందంటే 40. ఇవన్నీ కూడా కామన్గా దేంతో పోతా ఉన్నాయి 2తో. 2 12s, 2 15s, 2తో వాల్యూ ఏంటంటే 20 జరిగింది. మళ్ళీ 3తో క్యాన్సిల్ చేసామనుకోండి, 3 4s, 3 5s, మళ్ళీ వాల్యూ ఏంటంటే 20 పోతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది. మళ్ళీ 5తో క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏంటి 4 అలానే వచ్చింది. 5 1s, 5 4s. 4తో క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏంటి 4 1s అన్నీ కూడా ఏంటంటే 1 రావడం జరిగింది. ఇప్పుడు వాల్యూ ఏంటి చూడండి, 4 × 5 ఎంత 20, 20 × 3 ఎంత అంటే 20 × 3 60, 60 × 2 అంటే వాల్యూ ఎంత అంటే 120. వీళ్ళందరూ కూడా చేయాల్సి ఉండే వర్క్ ఎంత అంటే 120, 120, 120. ఇప్పుడు 40తో 120 అంటే ఎన్ని టైమ్స్ అని అంటే 3 టైమ్స్. 30తో 120 అంటే ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్. అలాగే 24తో 120 అనేది ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్. ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ అనేది ఎంత ఉంటుందో చూడండి ఒకసారి. 5, అలాగే 4, అలాగే 3, మొత్తం ఎంత వచ్చింది మనకి 9 పార్ట్స్ వాల్యూ ఏంటంటే టోటల్ వాళ్ళు ఎంత అమౌంట్కి వర్క్ చేశారు అని అంటే 7200కి. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అని అంటే అప్పుడు వాల్యూ ఏం జరిగింది 800. ఇప్పుడు ఎవరి వాల్యూ కావాలి మనకి అని అంటే టోటల్ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి అంటే 12 పార్ట్స్ వచ్చింది. ఒక్కసారి 1 మినిట్. 5 4 9, 9 + 3 ఎంత అంటే 12 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నారు టోటల్ 7200. అయితే 1 పార్ట్ వాల్యూ ఏమవ్వాలి అప్పుడు మనకి 1 పార్ట్ వాల్యూ 72 అనేది ఎన్నిసార్లు పోతుందంటే 6. సో జీరోస్ ఉన్నాయి కాబట్టి 600. ఇప్పుడు మనకి ఎవరి షేర్ అడుగుతున్నారు అని అంటే సి షేర్ అడుగుతున్నారు. సి ఎఫిషియన్సీ ఎంత ఉందనంటే 3 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాల్సి వచ్చింది మనకి 1800. అంతేనా జరిగింది. సో సికి 1800 ఎక్కడుంది అని అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంతేనా, టోటల్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.